ఒక్క నిశ్శబ్దంగా మారుతున్న గ్రామం. అక్కడ పల్లెవీధిలో ఒక పాత ఇల్లు. 3 రూములు, మూతలతో తడిసిపోయిన గోడలు. గోడల మీద పాత క్యాలెండర్లు వేలాడుతుంటే ఇంట్లో మాత్రం పెద్ద ఆశల గుండె చప్పుడు వినిపిస్తోంది. విజయ్ అనే బాలుడు అక్కడే పుట్టాడు. మితిమీరిన ఆశలు కలగని కుటుంబంలో. అతని తండ్రి వెంకట్ ఒక ప్రైవేట్ క్లర్క్. రోజూ తెల్లవారితే చెమటతో ప్రారంభమయ్యే జీవితం. 30 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుతూ ఉద్యోగానికి వెళ్ళి రాత్రి లేట్గానే తిరిగి ఇంటికొచ్చేవాడు. అల్లి సీత అన్న మాటలో ధైర్యం, చేతిలో సాంత్వన. ఆమె ఎప్పుడు ఇలా అనేది, మనకున్నది తక్కువే కావచ్చు, కానీ మన కలలు మాత్రం ఎవరిని అడగవు బాబు. విజయ్కి పుస్తకాలంటే మోజు. కాని అతని స్కూల్లో కొంతమంది పిల్లలు ట్యూషన్లకు వెళ్లేవారు. విజయ్కి అవకాశం లేదు. అతని గురువు తల్లి రాత్రిలో భర్తకు భోజనం పెట్టాక కొవ్వొత్తి వెలుగులో కుమారుడికి అక్షరాలను నేర్పించే తల్లి. ఒకరోజు స్కూల్లో టీచర్ ప్రశ్నించాడు, విజయ్, నీవు యూనిఫామ్ ఎందుకు ధరించలేదు? విజయ్ నిశ్శబ్దంగా తలదించుకున్నాడు. ఆ నెల ఫీజు కట్టలేక యూనిఫామ్ దొరకలేదు. ఆ రోజు రాత్రి విజయ్ ప్రశ్నించాడు, అమ్మా, మనం ఎందుకు ఇలాగే ఉండాలి? తల్లి మెల్లగా సమాధానం చెప్పింది, ఈ పరిస్థితి నీ శత్రువు కాదు బాబూ, నీ బలమైన శక్తి. అప్పటినుంచి విజయ్ మారిపోయాడు. ఉదయం 4 గంటలకు లేచి చదవడం, పాత పుస్తకాలు వెతకడం, ఇవన్నీ అతని దైనందిన జీవితం. ఒకసారి ఓ క్లాస్మేట్ నవ్వుతూ అన్నాడు, నువ్వెంత చదివినా ఏం లాభం, మన వాళ్ళకి సీటు రావడమంటే అదృష్టం. విజయ్ చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు, కష్టపడితే అదృష్టం కూడా మన వైపున పడుతుంది. రోజులు గడిచాయి. పరీక్షల సమయం వచ్చేసింది. మిగతా పిల్లలు కోచింగ్ సెంటర్లో పేపర్లు తిరిగేస్తుంటే విజయ్ మాత్రం ఇంటి బాల్కనీలో చదువుతో గడిపాడు. కొవ్వొత్తి వెలుగులో బల్లమీద మునిగిపోయిన చిన్న చేతులు, జీవితాన్ని మార్చిపోతున్న దృశ్యం. ఫైనల్ ఎగ్జామ్స్ రోజున తల్లి చేతితో ప్రసాదం ఇచ్చి విజయ్ను పంపింది. బస్సులో నిలబడి జేబులో హాల్ టికెట్ ఒత్తుకుంటూ గుండె గుబురంతో ప్రయాణం చేశాడు. తనలో తాను తల్లి మాటలు గుర్తు చేసుకున్నాడు, నీవు నమ్ముకున్నంతవరకు దేవుడు నీ వెంటే ఉంటాడు. పరీక్షలు అయిపోయాయి. కొన్ని రోజులు గడిచాయి. ఫలితాల రోజు వచ్చింది. ఇంట్లో కరెంట్ లేదు. తల్లి ఒక చిన్న దీపం వెలిగించింది. విజయ్ మొబైల్ రిఫ్రెష్ చేస్తూనే ఉన్నాడు. ఒక్కసారిగా స్క్రీన్ మీద మెసేజ్, సెలెక్టెడ్ ఫర్ ఎన్ ఐటీ ఫుల్ స్కాలర్షిప్. ఆనందంతో తల్లి విజయ్ను గట్టిగా హత్తుకుంది. కన్నీళ్లతో కళ్ళు నిండిపోయిన మనసులో గర్వం పండింది. తండ్రి నిశ్శబ్దంగా ఆ సైకిల్ స్టాండ్ దగ్గరే నిలబడి చూసి ఇలా అన్నాడు, నీ వల్లే మా పేరు నిలిచింది బాబూ. మీ తండ్రినిగా ఈరోజు నాకు గర్వంగా ఉంది. అది కళ్ళలో తలుపులు తెరుస్తున్న ఆశలు, తల్లి చేతుల్లో తడిసిన ఆశీర్వాదం, ఆ ఇల్లు నిండా గర్వం. విజయ్ కాలేజ్కి వెళ్ళాడు. చదువు పూర్తి చేశాడు. మంచి